టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయనకే నమ్మకం లేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏం చేస్తానో చెప్పకుండా సీఎం జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రజలు దానిని గమనించారన్నారు. తాను విడుదల చేసిన సూపర్ 6 మేనిఫెస్టోలను కూడా చంద్రబాబు ప్రచారం చేసుకోలేదని, జగన్పై వ్యక్తిగత దూషణలకే ఎక్కువ సమయం కేటాయించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. జగన్ మాత్రం తాను గతంలో చేసిన పనులు మాత్రమే చెప్పారన్నారు. తన ప్రచారంలో తాను మళ్లీ అధికారంలోకి వస్తాము, ఏం చేస్తామో జగన్ చెప్పగలిగామని తిప్పారు. ఇక గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లలో గెలవబోతున్నామని తెలిపారు. ఓటింగ్ సరళిని చూసి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అని అనుకోలేమని అన్నారు. ఎన్నికల్లో విజయంపై తాము పూర్తి విశ్వాసంతో ఉన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారులతో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని గెలవాలని భావించారని, అయితే అది సాధ్యం కాదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు, లేదా వివేకానంద రెడ్డి హత్యను, ఇంకా గొడ్డలు ఎనడము, ఇంకోటి కుటుంబం దీనికి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము, లేదు లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారో, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలనే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు. ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు. ఇంతకుముందు కూడా చెప్పాం, అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని, ప్రజలకు లేదని. అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం వాళ్ళ క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది. సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని వచ్చుంటున్నారనడానికి అది కనపడట్లా. ఉంటే ఆయనే చెప్పేవాడు దాని గురించి, వాళ్ళు దాని గురించి మాట్లాడేవాళ్ళు. వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ 5 ఏళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన, సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు. ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు. ఆయన సూపర్ 6 గురించి కూడా ప్రచారం చేసుకోవాలి.